ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది మనకి. ఈ షష్టగ్రహ కూటంలో రవి, బుధ, శుక్ర, రాహు, ఆ తర్వాత శని గ్రహాలు మీకు మీనరాశిలో ఉండడం, అలాగే కేతువు కన్యారాశిలో ఉండడం అనేకమైనటువంటి మార్పులు మీ జాతకంలో తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మే 30 వరకు కూడా మీకు గురుబలం లేదు. ఆ తర్వాత గురుబలం రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా జరగకుండా మీకు ఉంటుంది. అలాగే ఈ యొక్క కుజుడు మనకి అష్టమ స్థితిగతుడై ఉన్నాడు. దానివల్ల మీకు ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా రిలీవ్ కారు. కొత్త కొత్త అప్పులు చేయడం మీద ఆసక్తి మీరు ఈ యొక్క షష్టగ్రహ కూటం వల్ల జరుగుతుంది. అలాగే ఈ మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎవరైతే ఇవ్వాలో అటువంటి వాళ్ళంతా కూడా మీకు తిరిగి రావన్నమాట. అలాగే మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి అక్రమ సంబంధాలన్నీ కూడా దానివల్ల లాసులు అవ్వడానికి ఇప్పుడు ఈ ధనుసు రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళంతా ఇమ్మీడియట్గా అటువంటి అక్రమ సంబంధాలని కట్ చేసుకొని బయటికి వచ్చేసేయాలి. ఇక మీ పేరు మీద ఉన్నటువంటి ఇళ్ళని మీరు ఇతరులకి మరి ఈ ఇవ్వడము, లేకపోతే సెక్యూరిటీకి గాను ఇవ్వడము, మీ వస్తువుల్ని సెక్యూరిటీగా ఇవ్వడం, ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు. మరి అలాంటివన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు అవి. అవన్నీ కూడా మీకు ఇన్ టైంకి వాళ్ళు ఇవ్వకపోగా మరి వాళ్ళంతా కూడా మీకు రివర్స్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు విద్యార్థులు తీసుకున్నట్లయితే వీళ్ళు సరిగ్గా చదవడం లేదు. ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో గవర్నమెంట్ జాబ్స్, ఇటువంటి వాళ్ళంతా కూడా మీకు ఇంకా వృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి రావాల్సినటువంటి డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వస్తాయి. చేస్తున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకైతే ఇంకా మీకు ఆ ఉద్యోగాలు అనేవి అప్పుడే రావు. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క ఉద్యోగాల్లో వీళ్ళు యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడం జరుగుతాయి. మీకు కావలసినటువంటి వసతులు అవన్నీ కూడా వీళ్ళు మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తీర్థయాత్రలు బాగా చేయడం జరుగుతుంది. మరి ఈ వినోద కార్యక్రమాల్లో బాగా పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి మీద కాస్త మీరంతా కూడా ఆందోళనకరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దీనికి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఈ ధనుస్సు రాశి వారికి మనకి ఈ యొక్క రాహుగ్రహం బాగుండలేదు, బుధగ్రహం బాగుండలేదు. మరి ఆ బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి 1.5 కిలో పెసల్ని మరి ఈ యొక్క బుధవారం నాడు మీరు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. అదేవిధంగా మరి రావి చెట్టు చుట్టూ తిరుగుతూ రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకుంటూ మీరు చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా అధికమైనటువంటి ఫలితాలు మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.